దావీదు తన యొక్క జీవితంలో ఈ బలాన్ని అంచెలంచెలుగా పొందుకున్నాడు. దావీదు దేవుని చేత బలాన్ని పొందుకున్నాడు, అనగా శక్తిని, సామర్థ్యాన్ని, నైపుణ్యతను దావీదు పొందుకున్నాడు. దావీదు జీవితంలో గొలియాతును కొట్టడానికి నేరుగా వెళ్ళిపోలేదు. అంతకన్నా ముందు దేవుడు తనని బలాన్ని, నైపుణ్యతను, సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆజానుబాహుడి మీదకి వెళ్ళాలి అంటే ఎంత కాన్ఫిడెంట్ ఉండాలి చూడండి, ఎంత ఖచ్చితత్వమైన మనసు ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. సింహాన్ని చెప్పినప్పుడు కొంచెం ధైర్యం వచ్చి ఉంటుంది, ఎలుగుబండిని చెప్పినప్పుడు ఇంకొంచెం ధైర్యం వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇదిగో నేను నిలవబడితే నా పక్షాన్ని ఉండేది ఎవడు? నా దేవుడే అని చెప్పి దావీదుకున్న ఆ యొక్క బలము ఉండొచ్చు.